మనీ సైకాలజీ అంటే ఏమిటి? మనీ సైకాలజీ అంటే డబ్బు గురించి మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా భావిస్తాం, ఆ భావనలు మన డబ్బు నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనీ సైకాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఒకే జీతం తీసుకున్న ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. ఒకరు జీతం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేసేస్తారు. ఏం కొందాం అని అనుకొని ఖర్చు చేసేస్తారు. మరొకరు కొంత ఖర్చు చేసి, కొంత సేవ్ చేసి, కొంత పెట్టుబడి పెడతారు. ఇద్దరి ఆదాయం ఒకటే, కానీ వారి డబ్బు గురించి ఆలోచించే విధానం వేరు. ఇదే మనీ సైకాలజీ. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా సంపదను నిర్మించాలి అనే విషయాలను నిర్ణయించేది మన మనస్తత్వమే. ఒక్క లైన్లో చెప్పాలంటే డబ్బు మీ జీవితాన్ని మార్చదు. డబ్బు గురించి మీ ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది. ఇదే మనీ సైకాలజీ. థ్యాంక్ యూ. మనీ సైకాలజీ అంటే ఏమిటి? మనీ సైకాలజీ అంటే డబ్బు గురించి మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా భావిస్తాం, ఆ భావనలు మన డబ్బు నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనీ సైకాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఒకే జీతం తీసుకున్న ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. ఒకరు జీతం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేసేస్తారు. ఏం కొందాం అని అనుకొని ఖర్చు చేసేస్తారు. మరొకరు కొంత ఖర్చు చేసి, కొంత సేవ్ చేసి, కొంత పెట్టుబడి పెడతారు. ఇద్దరి ఆదాయం ఒకటే, కానీ వారి డబ్బు గురించి ఆలోచించే విధానం వేరు. ఇదే మనీ సైకాలజీ. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా సంపదను నిర్మించాలి అనే విషయాలను నిర్ణయించేది మన మనస్తత్వమే. ఒక్క లైన్లో చెప్పాలంటే డబ్బు మీ జీవితాన్ని మార్చదు. డబ్బు గురించి మీ ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది. ఇదే మనీ సైకాలజీ. థ్యాంక్ యూ.